అందరికీ నమస్కారం. ఛానల్కి తిరిగి స్వాగతం. నేను ట్రేడింగ్ కోర్ మరియు ఇది మన అల్టిమేట్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కోర్స్. ఈ కోర్స్ మనం సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ అంటే ఏమిటి, వాటిని మన చార్టులలో ఎలా కనుగొనాలి, ఎలా గీయాలి మరియు వాటితో ఎలా ట్రేడ్ చేయాలి. కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కాబట్టి సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ అంటే ఏమిటి అనే దానితో ప్రారంభిద్దాం. రెసిస్టెన్స్ లేదా సపోర్ట్ అనేవి చార్టులో కొనుగోళ్లు మరియు అమ్మకాల ఒత్తిడి కారణంగా రివర్సల్ అయ్యే అవకాశం ఉన్న ప్రైస్ లెవెల్స్. సపోర్ట్ అంటే ప్రైస్ పడడం ఆగిపోయి కొనుగోలుదారులు కేంద్రీకృతం కావడం వల్ల తిరిగి పైకి ఎగబడే అవకాశం ఉన్న లెవెల్. ఇక్కడ చూడండి, ఇది ఒక సపోర్ట్. ప్రైస్ ఈ లెవెల్కు వచ్చినప్పుడు భారీ కొనుగోలు ఏకాగ్రతను చూస్తుంది మరియు ఈ లెవెల్ నుండి రిజెక్ట్ అయి పైకి వెళ్తుంది. రెసిస్టెన్స్కు కూడా అదే, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో. ప్రైస్ రెసిస్టెన్స్ ఏరియాకు వచ్చినప్పుడు భారీగా అమ్మకందారులు కేంద్రీకృతం కావడం లేదా లాభాల స్వీకరణను చూస్తుంది. ఇది ప్రైస్ కిందకు పడిపోవడానికి దారితీస్తుంది. ఇప్పుడు సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ అంటే ఏమిటి? సపోర్ట్ అనేది డిమాండ్ సప్లైని అధిగమించేంత బలంగా ఉన్న లెవెల్. దీని వలన ప్రైస్ పడిపోవడం ఆగిపోయి పైకి మళ్లే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మనం సపోర్ట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. రెసిస్టెన్స్ అనేది సప్లై డిమాండ్ను అధిగమించేంత బలంగా ఉన్న ప్రైస్ లెవెల్. దీని వలన ప్రైస్ పెరగడం ఆగిపోయి తిరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ సప్లై డిమాండ్ను అధిగమించడానికి బలంగా ఉన్న ప్రైస్ లెవెల్ వలన ప్రైస్ పెరగడం ఆగిపోయి చివరికి పడిపోతుంది. ఇది 100% టైం జరగదు. కొన్నిసార్లు రెసిస్టెన్స్ లేదా సపోర్ట్ బ్రేక్ అవ్వవచ్చు, ఎందుకంటే ఆపోజిట్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉండవచ్చు. ఉదాహరణకు, ప్రైస్ రెసిస్టెన్స్ వద్ద ఉన్నప్పుడు మనం రివర్సల్ ఆశించవచ్చు, కానీ కొనుగోలుదారులు చాలా బలంగా ఉంటే ప్రైస్ ఈ రెసిస్టెన్స్ను బ్రేక్ చేయగలుగుతుంది మరియు మనం ఆ రెసిస్టెన్స్ సపోర్ట్గా మారడం చూడవచ్చు. ఈ విషయం గురించి మనం తర్వాత చర్చిద్దాం. ప్రస్తుతానికి మనం సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ ఉదాహరణలను చూద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు, మనం ఒక సపోర్ట్ను గుర్తించాము, కాబట్టి మనం విక్ లేదా బాడీని సపోర్ట్గా గీస్తాం. ఇక్కడ మనం విక్ను మన సపోర్ట్గా గీస్తాం. ఒక చిన్న ఎర్రర్ వచ్చింది, దాన్ని సరిచేద్దాం. ఒక చిన్న ఎర్రర్ వచ్చింది. నేను ఈ పేజీని రిఫ్రెష్ చేస్తాను. ట్యాబ్ను రీలోడ్ చేయండి. ఇక్కడ మీరు చూడవచ్చు, మనం ఒక సపోర్ట్ను గుర్తించాము. మన ముందు ఉన్న ఉదాహరణను కోల్పోయాము, కాని మనకు ఇంకా ఒక ఉదాహరణ ఉంది. కాబట్టి మనం విక్ లేదా బాడీని సపోర్ట్గా గీస్తాం. మనం ఎక్కడ గీయాలి? ప్రైస్ ఆపోజిట్ సైడ్కి తిరిగిందో ఆ క్యాండిల్ వద్ద గీస్తాం. ఇక్కడ ప్రైస్ రివర్స్ అవ్వడానికి ముందు మనం అత్యల్ప విక్ను మన సపోర్ట్గా మరియు అత్యల్ప బాడీని మన రెండో సపోర్ట్గా గీస్తాం. ఇక్కడ అత్యల్ప బాడీ ఈ ఎర్ర క్యాండిల్, కాబట్టి మనం దీన్ని సపోర్ట్గా గీస్తాం. మనం రెండు సపోర్ట్లను ఒకే ఏరియాలో గీయవచ్చు, ఎందుకంటే కొన్నిసార్లు ప్రైస్ ఒకటి మాత్రమే చేరుకోగలదు. ఉదాహరణకు, కొన్నిసార్లు ప్రైస్ బాడీని మాత్రమే చేరుకుంటుంది, ఎందుకంటే ఆ ఏరియాలో ప్రైస్ ఎక్కువ డిమాండ్ లేదా సరఫరాను చూడటం వలన అది విక్ జోన్కు రాకుండా బాడీ జోన్ దగ్గర మాత్రమే తాకుతుంది. నేను మీకు ప్రైస్ విక్ జోన్ కాకుండా బాడీ జోన్ను మాత్రమే చేరుకున్న కొన్ని ఉదాహరణలను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ప్రైస్ ఇక్కడ రిజెక్ట్ అయింది. ప్రైస్ ఇక్కడ రిజెక్ట్ అయింది మరియు ఇది కొనుగోలుదారులు బలంగా ఉన్నారని, సరఫరాను అధిగమిస్తున్నారని సూచిస్తుంది మరియు మనం దీన్ని ఎంట్రీగా తీసుకుంటాం. మనం ఇక్కడ ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాం? మనం ఈ రివర్సల్ క్యాండిల్పై ఎంట్రీ తీసుకుంటాం. మనం ఈ రివర్సల్ క్యాండిల్పై ఎంట్రీ తీసుకుంటాం. మనం ఈ క్యాండిల్ను వదిలేస్తాం, ఎందుకంటే ప్రైస్ నిజంగా రివర్స్ అవుతుందా లేదా ఫాల్స్ బ్రేకౌట్ అనే నిర్ధారణ తీసుకోవాలి. మరియు రెండో క్యాండిల్ నుండి ప్రైస్ రివర్స్ అయ్యే అవకాశం ఉందని మనకు నిర్ధారణ వచ్చింది మరియు మనం టార్గెట్ను ఈ రీసెంట్ హైగా మరియు స్టాప్ లాస్ను బఫర్ పాయింట్లతో కనిష్టం నుండి ఉంచుతాం. ఇప్పుడు బఫర్ పాయింట్స్ ఎందుకు ముఖ్యమో చెప్తాను. బఫర్ పాయింట్స్ ముఖ్యం ఎందుకంటే
ప్రైస్ పాత సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ నుండి రిజెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పెద్ద సంస్థలు లేదా స్మార్ట్ మనీ పాత రిటైలర్ల స్టాప్ లాస్లను ప్రైస్ హిట్ చేసే విధంగా చూస్తాయి. ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఇది మన సపోర్ట్స్. సంస్థలు ఏమి చేస్తాయంటే ప్రైస్ను ఇంకా కిందకి లాగి రిటైల్ స్టాప్ లాస్లను హిట్ చేసి అక్కడి నుండి ప్రైస్ను మళ్లీ పైకి రివర్స్ చేస్తాయి. ట్రేడర్స్ చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే వారు స్టాప్ లాస్లను వీక్లో లేదా వీక్ హై వద్ద ఉంచుతారు. ఇది డేంజరస్, ఎందుకంటే చాలాసార్లు పెద్ద సంస్థలు ఆ జోన్లను హిట్ చేస్తాయి, రిటైలర్లను స్టాప్ అవుట్ చేసి ఇంకా ఎక్కువ లిక్విడిటీని సేకరించి ప్రైస్ను పైకి నెట్టడానికి. మరియు మీరు చూడవచ్చు, ఇది నిజంగా ఎలా జరుగుతుందో లేదా మనం దీనిని ఎలా నివారించవచ్చో నేను ఇంకా ఎక్కువ ఉదాహరణలను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ప్రైస్ నిజంగా కిందకి వెళ్లలేదు కాని అయినా రివర్స్ అయింది. కాబట్టి మన టార్గెట్ ఇక్కడ హిట్ అయింది. ఇప్పుడు మనం ఒక రెసిస్టెన్స్ జోన్ను చూద్దాం. సరే, మనం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ను కనుగొన్నాం. ఇక్కడ ప్రైస్ ఈ వీక్ లెవెల్కు వచ్చి భారీగా రిజెక్ట్ అయింది. ఇది అమ్మకందారులు కొనుగోలుదారుల కంటే బలంగా ఉన్నారని సూచిస్తుంది. కాబట్టి మనం రెండో క్యాండిల్ లేదా మూడో క్యాండిల్ ఓపెనింగ్ వద్ద ఎంట్రీ తీసుకుంటాం. సారీ, ఇది బై ఎంట్రీ కాదు. సరే, మనం మూడో లేదా రెండో క్యాండిల్ క్లోజింగ్ వద్ద ఎంట్రీ తీసుకుంటాం. మరియు ప్రైస్ నిజంగా మన టార్గెట్ను హిట్ చేయలేదు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది మన స్టాప్ లాస్ను హిట్ చేసింది. కానీ చాలాసార్లు నేను మీకు బేసిక్ స్టాప్ లాస్ మరియు టార్గెట్కు బదులుగా ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉంచమని సలహా ఇస్తాను. ఎందుకంటే ఒకేసారి అన్ని ప్రాఫిట్స్ కోల్పోయే కంటే ప్రాఫిట్స్ను ట్రయల్ చేయడం మంచిది. ఇక్కడ ప్రైస్ మనకు పాయింట్స్ ఇచ్చింది, కానీ మనం ఈ టార్గెట్ మరియు స్టాప్ లాస్తో ట్రేడ్ను వదిలేస్తే ప్రైస్ నిజంగా మీ స్టాప్ లాస్ను హిట్ చేసింది మరియు తిరిగి కిందకు వెళ్ళింది. దీని వలన మీరు సరైన మార్గంలో ఉన్నా కూడా మార్కెట్ మీ స్టాప్ లాస్ను హిట్ చేసిందని భావించేలా చేస్తుంది. ఇది మీరు అగ్రెసివ్గా సెల్లింగ్ మరియు బయింగ్ చేయడానికి కారణం కావచ్చు. అందుకే ప్లేన్ టార్గెట్లు మరియు స్టాప్ లాస్లు ఉంచే బదులు స్టాప్ లాస్లను ట్రయల్ చేయడం ముఖ్యం. ఇక్కడ మన స్టాప్ లాస్ ఈ బఫర్ పాయింట్స్ వద్ద ఉంటుంది. ఇక్కడ మీరు నిజంగా చూడవచ్చు, ప్రైస్ రెసిస్టెన్స్ కంటే చాలా పైకి వెళ్ళింది, కానీ ఇది పెద్దది కాకుండా ఒక చిన్న మొమెంటం మాత్రమే. మనం పెద్ద కదలికలను తర్వాత చూస్తాం, కాని ప్రస్తుతానికి మనం స్టాప్ లాస్లను ట్రయల్ చేసి ఉంటే మనం 0.078 టార్గెట్ను సాధించేవాళ్లం. అది యుఎస్ కరెన్సీ ప్రకారం $16,000. ఎందుకంటే మనమిప్పుడు ఫారెక్స్లో ఉన్నాం, అందుకే మనం రూపాయలకు బదులుగా డాలర్లను చూస్తున్నాం. ఇప్పుడు మనం మరొక ఉదాహరణను చూద్దాం. సరే, మనం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ను గుర్తించాం, కాబట్టి మనం అత్యధిక బాడీ నుండి ఈ లెవెల్ను రెసిస్టెన్స్గా గీస్తాం. ఆగండి, నేను అత్యధిక బాడీని ముందు గీయాలి. సరే, ఇది అత్యధిక బాడీ. ఇప్పుడు మనం దీన్ని రెసిస్టెన్స్గా మరియు అత్యధిక విక్ను రెండవ రెసిస్టెన్స్గా గీస్తాం. మరియు మీరు ఇక్కడ చూడవచ్చు, ప్రైస్ ఈ లెవెల్కు వచ్చి రిజెక్ట్ అయింది మరియు నిర్ణయం తీసుకోలేని సిగ్నల్, ఇండిసిషన్ సిగ్నల్, మరియు ఒక సెల్ మూవ్మెంట్ను కూడా ఇచ్చింది. కాబట్టి ఈ పరిస్థితిలో మనం ఏమి చేస్తాము? మనం రిజెక్షన్ క్యాండిల్ తర్వాత వెంటనే ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఇది నిర్ధారణ మరియు ఇది ట్రెండ్ కంటిన్యూయేషన్కు మరొక నిర్ధారణ. ఇది మన ఆదర్శవంతమైన ఎంట్రీ పాయింట్ అవుతుంది. స్టాప్ లాస్ను బఫర్ పాయింట్ల వద్ద మరియు టార్గెట్ను ఈ స్వింగ్లో వద్ద ఉంచుతాం. మరియు ప్రైస్ నిజంగా మన టార్గెట్ను హిట్ చేసింది. నేను మీకు ముందు చెప్పినట్లు, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుని మీ స్టాప్ లాస్ను ఈ వీక్ హై వద్ద ఉంచినప్పుడు ప్రైస్ నిజంగా మీ స్టాప్ లాస్ను హిట్ చేసింది మరియు మీరు ట్రేడ్ చేసిన దిశలోనే వెళ్ళింది. అందుకే మీ టార్గెట్ను బఫర్ పాయింట్లతో, క్షమించండి, స్టాప్ లాస్ను బఫర్ పాయింట్లతో కలిపి ఉంచడం ముఖ్యం, కేవలం వీక్ హైస్ లేదా లోస్ వద్ద ఉంచడం కాకుండా. ఇప్పుడు మనం ఒక చివరి ఉదాహరణను చూద్దాం మరియు ఆపై మనం మల్టీటైమ్ ఫ్రేమ్ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ గీయడం వద్దకు వెళ్తాం మరియు వాటితో ఎలా గీసి ట్రేడ్ చేయాలో చర్చిద్దాం. మరియు ఇక్కడ మనకు వచ్చింది. ఇది ఇంకా ఒక రెసిస్టెన్స్ లాగా ఉంది కానీ సప్లై లాగా ఉంది. ఇప్పుడు మనకు దొరకలేదు. ఇక్కడ మనకు సపోర్ట్ దొరికింది. ఇక్కడ మనకు సపోర్ట్ దొరికింది మరియు మనం ఈ వీక్లోనూ సపోర్టుగా గీస్తాం.
ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయింది కానీ రిజెక్ట్ అవ్వడానికి ముందు చాలా అస్థిరమైన కదలికను వాలటైల్ మూవ్ ఇచ్చి ట్రేడర్స్ను మరియు రిటైలర్స్ను కన్ఫ్యూజ్ చేసింది. ఇక్కడ ప్రైస్ భారీగా రిజెక్ట్ అయింది కానీ మళ్లీ స్టాప్ లాస్ను హిట్ చేసింది కానీ ఇక్కడ స్టాప్ లాస్ను హిట్ చేయలేదు. ప్రైస్ నిజంగా ఈలో విక్ వరకు రాలేదు మరియు విక్ దగ్గరికి కూడా రాలేదు అని మీరు చూడవచ్చు. కాబట్టి అవును, ఇక్కడ ప్రైస్ నిజంగా పొజిషన్ యొక్క లోవర్ విక్ వరకు రాలేదు. మరియు ఇక్కడ మీరు చూడవచ్చు ప్రైస్ మళ్లీ రిజెక్ట్ అయింది, పైకి మొమెంటంను చూపిస్తుంది. క్యాండిల్ స్టిక్స్ను ఎలా రీడ్ చేయాలో నేను మునుపటి వీడియోలో చెప్పినట్లు ఇక్కడ సెల్లర్స్ ప్రయత్నించారు కానీ బయర్స్ రిజెక్ట్ చేసి ప్రైస్ను పైకి నెట్టారు. సెల్లర్స్ మళ్లీ జంప్ ఇన్ చేయడానికి ప్రయత్నించారు కానీ మళ్లీ ప్రైస్ను పైకి లేదా కిందకి తీసుకెళ్లే యుద్ధంలో ఓడిపోయారు. ఇక్కడ ఫైనల్గా బయర్స్ యుద్ధంలో గెలిచారు మరియు ప్రైస్ను పైకి తీసుకెళ్లారు. నేను మీకు చెప్పినట్లు ప్రైస్ ఈ పొడవైన విక్ మొమెంటంను ఇచ్చినప్పుడు సెల్లర్స్ గెలుస్తున్నారని కాదు, బయర్స్ గెలుస్తున్నారని అర్థం. ఇక్కడ ప్రైస్ ఈ హై వద్ద ఓపెన్ అయి ఈలో వరకు వెళ్ళింది కానీ బయర్స్ ఆలోను రిజెక్ట్ చేసి ప్రైస్ను మళ్లీ పైకి లాగారు మరియు క్యాండిల్ను ఓపెన్కు దగ్గరగా క్లోజ్ చేశారు. ప్రైస్ చివరికి రివర్స్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. కానీ సెల్లర్స్ మళ్లీ జంప్ ఇన్ చేయడానికి ప్రయత్నించారు కానీ ఈసారి బలమైన క్యాండిల్కు బదులుగా మనకు కిందకి భారీ విక్ వచ్చింది. బయర్స్ ఇంకా ప్రయత్నిస్తున్నారని మరియు మార్కెట్ను టేక్ ఓవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని సూచిస్తుంది. మరియు దాని తర్వాత వెంటనే క్యాండిల్ గ్రీన్ బాడీని ఇవ్వడం మనం చూడవచ్చు. ఇది సెల్లర్స్ యుద్ధంలో ఓడిపోయారని మరియు బయర్స్ యుద్ధంలో గెలిచారని సూచిస్తుంది మరియు ఇది పైకి రివర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు చూడవచ్చు దాని తర్వాత వెంటనే ప్రైస్ నిజంగా పైకి రివర్స్ అయింది. మరియు ఈ విధంగా మీరు క్యాండిల్ స్టిక్స్ను రీడ్ చేయడం ద్వారా మరియు సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ను సరైన విధంగా గీయడం ద్వారా కన్ఫ్లూయెన్స్తో ట్రేడ్ చేయవచ్చు. ఇప్పుడు మనం మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్స్లో సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ను ఎలా గీయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సరే, మనం 2 గంటల టైం ఫ్రేమ్లో ఉన్నాము మరియు టాపిక్లోకి వెళ్లే ముందు నేను మీకు ఇది చెప్తాను. మీరు సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ను ఎప్పుడు ముందుగా హైయర్ టైమ్ ఫ్రేమ్స్లో గీయడం గుర్తుంచుకోండి మరియు ఆపై మీ మైనస్ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ను లోవర్ టైమ్ ఫ్రేమ్లో గీయండి. ఎందుకంటే హైయర్ టైమ్ ఫ్రేమ్స్లో లోవర్ టైమ్ ఫ్రేమ్స్ కంటే ఎక్కువ ఏకాగ్రత ఉంటుంది. హైయర్ టైమ్ ఫ్రేమ్ లెవెల్స్ లోవర్ టైమ్ ఫ్రేమ్స్ కంటే మెరుగ్గా పనిచేస్తాయి అనడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు చూడవచ్చు దాని తర్వాత వెంటనే ప్రైస్ నిజంగా పైకి రివర్స్ అయింది. మరియు ఈ విధంగా మీరు క్యాండిల్ స్టిక్స్ను రీడ్ చేయడం ద్వారా మరియు సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ను సరైన విధంగా గీయడం ద్వారా కన్ఫ్లూయెన్స్తో ట్రేడ్ చేయవచ్చు. ఇప్పుడు మనం మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్స్లో సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ను ఎలా గీయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సరే, మనం 2 గంటల టైం ఫ్రేమ్లో ఉన్నాము మరియు టాపిక్లోకి వెళ్లే ముందు నేను మీకు ఇది చెప్తాను. మీరు సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ను ఎప్పుడు ముందుగా హైయర్ టైమ్ ఫ్రేమ్స్లో గీయడం గుర్తుంచుకోండి మరియు ఆపై మీ మైనస్ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ను లోవర్ టైమ్ ఫ్రేమ్లో గీయండి. ఎందుకంటే హైయర్ టైమ్ ఫ్రేమ్స్లో లోవర్ టైమ్ ఫ్రేమ్స్ కంటే ఎక్కువ ఏకాగ్రత ఉంటుంది. హైయర్ టైమ్ ఫ్రేమ్ లెవెల్స్ లోవర్ టైమ్ ఫ్రేమ్స్ కంటే మెరుగ్గా పనిచేస్తాయి అనడానికి అవకాశం ఉంది. లోవర్ టైమ్ ఫ్రేమ్స్ 2 లేదా 3 సార్లు మాత్రమే పనిచేస్తాయి లేదా 2 సార్లు కూడా పని చేయకపోవచ్చు. మరియు ఇక్కడ మీరు చూడవచ్చు మనం ఒక సపోర్ట్ను గుర్తించాం. ఇప్పుడు దీనిని మన సపోర్ట్గా గీద్దాం మరియు సపోర్ట్ను గీసిన తర్వాత లోవర్ టైమ్ ఫ్రేమ్కు వెళ్దాం. మనం ఈ బాడీని గీస్తాం. బాడీ ఎక్కడ? ఇది బాడీ. మనం ఒక బాడీని గీసి 30 నిమిషాల టైం ఫ్రేమ్కు వెళ్దాం. ఏది అది? అది 10. ఓకే, మనం కోల్పోయాం. ఇదేనా? ఓకే, ఇదే. అంతేనా? ఓకే, ఇది ఆ ఏరియా. ఇక్కడ మీరు చూడవచ్చు ప్రైస్ ఈ లెవెల్కు వచ్చి పైకి రిజెక్ట్ అయింది. ఏమిటి? మీరు ట్రేడ్ తీసుకుని దీనిని రెసిస్టెన్స్ అనుకుని దీనిని రెసిస్టెన్స్గా గీసి ఉంటే జరిగే అవకాశం ఏమిటంటే మీరు తీసుకుని ఉంటే ఓకే, నేను దీన్ని క్లియర్ చేస్తాను. కాబట్టి ఉదాహరణకు మీరు లాంగర్ టైమ్ ఫ్రేమ్లో సపోర్ట్ను గుర్తించలేదు కానీ లోవర్ టైమ్ ఫ్రేమ్లో ఒక రెసిస్టెన్స్ను గుర్తించి ప్రైస్ కిందకి పడుతుందని అనుకుంటున్నారు. ఇక్కడ మార్కెట్ ఫాల్ స్టార్ట్ లేదా మొదలు అనుకుని ఈ ఎర్ర క్యాండిల్ను చూడగానే ఎంట్రీ తీసుకుంటారు.
ఇక్కడ ఉదాహరణ ఎంట్రీ తీసుకుందాం మరియు దాని తర్వాత వెంటనే మీకు 250 లాస్ వచ్చి ఇది రెసిస్టెన్స్ అయినప్పటికీ ఎందుకు పని చేయలేదని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇక్కడ మీరు లాంగర్ టైమ్ ఫ్రేమ్లో ఒక సపోర్ట్ ఉందని చూడవచ్చు మరియు ప్రైస్ షార్ట్ టైమ్ ఫ్రేమ్ లెవెల్స్ కంటే లాంగర్ టైమ్ ఫ్రేమ్ లెవెల్స్కు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరియు ఇక్కడ మీరు చూడవచ్చు రెసిస్టెన్స్ రియాక్ట్ కూడా అవ్వలేదు. కొంచెం రియాక్ట్ అయింది కానీ ఇంకా వర్కౌట్ అవ్వలేదు. మరియు వర్కౌట్ అయినది ఏమిటంటే ఈ సపోర్ట్ రివర్స్ అయి టార్గెట్ను బ్రేక్ చేసి, క్షమించండి, రెసిస్టెన్స్ను బ్రేక్ చేసి ఆ రెసిస్టెన్స్ను సపోర్ట్గా మార్చింది. మరియు ప్రైస్ చివరికి చాలా భారీగా వెళ్లడం మీరు చూడవచ్చు. అందుకే లాంగర్ టైమ్ ఫ్రేమ్ లెవెల్స్ను మార్క్ చేసి ఆపై లోవర్ టైమ్ ఫ్రేమ్ లెవెల్స్ను గీయడం ముఖ్యం. ఇప్పుడు ఇదే విధంగా మరొక ఉదాహరణను చూపిస్తాను. మనం హైయర్ టైమ్ ఫ్రేమ్లో ఒక రెసిస్టెన్స్ను కనుగొన్నాం. కాబట్టి రెసిస్టెన్స్ను గీసి లోవర్ టైమ్ ఫ్రేమ్కు వెళ్దాం మరియు లోవర్ టైమ్ ఫ్రేమ్ లెవెల్స్ను గీద్దాం. ఇక్కడ ఈ రెండు రెసిస్టెన్స్ 1 మరియు రెసిస్టెన్స్ 2. ఇప్పుడు లోవర్ టైమ్ ఫ్రేమ్కు వెళ్లి ఈ లెవెల్స్ను చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు దీనిని సపోర్ట్ అనుకుని ఎంట్రీ తీసుకున్నవారు చాలా అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంది. ఇక్కడ ప్రైస్ 2 సార్లు రిజెక్ట్ అవ్వడం వలన ఇది ఒక వర్కింగ్ సపోర్ట్ అని అనుకుని ఇది ఒక సపోర్ట్ అని మీరు అనుకోవచ్చు. కాబట్టి దీనిని సపోర్ట్గా గీద్దాం మరియు దీనిని ఇంకా ముందుకు గీద్దాం, ఇంకా ముందుకు డ్రాగ్ చేద్దాం. ఇది మన లోవర్ టైమ్ ఫ్రేమ్ యొక్క సపోర్ట్. మరియు మీరు లాంగర్ టైమ్ ఫ్రేమ్ రెసిస్టెన్స్ను గమనించలేదు అనుకుందాం. కాబట్టి జరిగే అవకాశం ఏమిటంటే మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోకుండా ఉండవచ్చు, ఎందుకంటే ప్రైస్ నిజంగా ఒకేసారి బ్రేక్ చేసింది. కాని కొందరు ట్రేడర్స్ ఉన్నారు, వారు ప్రైస్ ఫాల్స్ బ్రేకౌట్ చేసి రివర్స్ అవుతుందని అనుకుంటారు. అందుకే 2 విధాలుగా వినడం ముఖ్యం. ఎందుకంటే కొందరు ట్రేడర్స్ ఉన్నారు, వారు బ్రేకౌట్ క్యాండిల్ అయినప్పటికీ ఎంట్రీ తీసుకుంటారు. వారు ఫాల్స్ బ్రేకౌట్ క్రియేట్ అవుతుందని అనుకోవచ్చు కానీ లేదు, ఇది ఫాల్స్ బ్రేకౌట్ కాదు, ఇక్కడ ఒక యాక్చువల్ బ్రేకౌట్ అనుకుందాం. మీకు తెలియదు మరియు ప్రైస్ కొంత సమయం తర్వాత రియాక్ట్ అవుతుందని అనుకుని మీరు ఎంట్రీ తీసుకున్నారు, కానీ అది చివరికి టార్గెట్ను హిట్ చేసింది. అందుకే లాంగర్ టైమ్ ఫ్రేమ్ లెవెల్స్ను ముందుగా గీయడం, ఆపై లోవర్ టైమ్ ఫ్రేమ్కు వెళ్లి మైనర్ లెవెల్స్ను గీయడం ముఖ్యం. ఇక్కడ ప్రైస్ ఈ లెవెల్కు వచ్చి మళ్లీ రిజెక్ట్ అయింది అని మీరు చూడవచ్చు. కాబట్టి మనం ఏమి చేస్తామంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ మనం ఒక మొమెంటం, అప్వర్డ్ మొమెంటం చూసాం, తర్వాత నిర్ణయం తీసుకోలేని పరిస్థితిని, ఇండిసైసివ్నెస్ చూసాం మరియు తర్వాత ఒక రివర్సల్ను చూసాం. కాబట్టి మనం ఇక్కడ బఫరింగ్ పాయింట్లపైన స్టాప్ లాస్తో మరియు ఈ సపోర్ట్ను టార్గెట్గా తీసుకుంటాం. మీరు నిజానికి మైనర్ లెవెల్స్ను మీ టార్గెట్ లెవెల్స్ లేదా స్టాప్ లాస్ లెవెల్స్గా వాడవచ్చు. వాటిపై ఆధారపడటం కంటే మైనర్ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ను టార్గెట్ మరియు స్టాప్ లాస్ లెవెల్స్గా వాడటం మంచిది. వాటిని సపోర్ట్ మరియు రెసిస్టెన్స్గా వాడటం మంచిది. మరియు మరొక ఉదాహరణకు వెళ్దాం. హైయర్ టైమ్ ఫ్రేమ్కు వెళ్దాం. ఈసారి మనం జీబీపీని మారుద్దాం. జీబీపీకి వెళ్దాం. బ్రిటిష్ పౌండ్ వర్సెస్ యుఎస్ డాలర్. బ్రిటిష్ పౌండ్ వర్సెస్ యుఎస్ డాలర్. కాబట్టి హైయర్ టైమ్ ఫ్రేమ్లో లెవెల్స్ను కనుక్కుందాం. మనం ఇక్కడ ఒక సపోర్ట్ను ఎలా కనుగొనాలో కనుక్కున్నాం. మరియు లోవర్ టైమ్ ఫ్రేమ్కు వెళ్దాం. ఇది హైయర్ టైమ్ ఫ్రేమ్ కోసం. కాబట్టి 15 నిమిషాల టైమ్ ఫ్రేమ్కు వెళ్లి ఏమి జరిగిందో చూద్దాం. ఇక్కడ ప్రైస్ నిజంగా లోవర్ టైమ్ ఫ్రేమ్లో ఒక ఫాల్స్ బ్రేకౌట్ ఇచ్చింది అని మీరు చూడవచ్చు. మరియు ఇది ఇక్కడ ఒక కొనుగోలు అవకాశాన్ని, బాయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. ప్రైస్ లోవర్ టైమ్ ఫ్రేమ్లో ఈ లెవెల్ను రీటెస్ట్ చేయడానికి వచ్చింది మరియు పైకి సిగ్నల్ ఇచ్చింది అని మీరు చూడవచ్చు. కాబట్టి మనం ఏమి చేస్తాం? మనం ఈలోను బఫర్ పాయింట్లతో మన స్టాప్ లాస్గా మరియు టార్గెట్ను ఈ స్వింగ్ హై వద్ద ఉంచుతాం. ఎందుకంటే ఇక్కడ ప్రైస్ ప్రయత్నించింది, బయర్స్ మార్కెట్పై కంట్రోల్ సాధించడానికి ప్రయత్నించారు కానీ అనివార్యంగా విఫలమయ్యారు. కాబట్టి మనం దీనిని మన టార్గెట్గా మార్క్ చేస్తాం. మరియు ప్రైస్ నిజంగా మన టార్గెట్ను హిట్ చేసింది అని మీరు చూడవచ్చు. అనుకుందాం ప్రైస్ ఇక్కడ రిజెక్ట్ అయింది కాబట్టి మీరు దీనిని రెసిస్టెన్స్గా తీసుకున్నారు. కాబట్టి
మీలో కొందరు లేదా నేను కూడా అలా చేశామని ఒప్పుకుందాం. మరియు మనం దీనిని రెసిస్టెన్స్గా గీసి ప్రైస్ ఇక్కడి నుండి రివర్స్ అవుతుందని ఆశించాం అనుకుందాం. ఇక్కడ కింద ఒక పెద్ద సపోర్ట్ ఉందని తెలియకుండా. కాబట్టి మనం ఏమి చేస్తాం? ప్రైస్ ఒక ఫాల్స్ బ్రేకౌట్ ఇచ్చింది అనుకుని ఈ క్యాండిల్ను చూసి ఎంట్రీ తీసుకుంటాం. కానీ అనివార్యంగా ప్రైస్ టార్గెట్ను, క్షమించండి స్టాప్ లాస్ను హిట్ చేసింది. అందుకే హైయర్ టైమ్ ఫ్రేమ్ లెవెల్స్ను ముందుగా మార్క్ చేయడం మరియు లోవర్ టైమ్ ఫ్రేమ్ టార్గెట్లను మన టార్గెట్గా ఉంచడం ముఖ్యం. ఇప్పుడు మనం ఈ టెక్నిక్స్ను అమలు చేసి లాభదాయకతతో ట్రేడ్ చేసే టాపిక్కు వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ను ఎలా గీయాలి మరియు మల్టీ టైమ్ ఫ్రేమ్లో వాటితో ఎలా ట్రేడ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. కాబట్టి ఇప్పుడు మన హైయర్ టైమ్ ఫ్రేమ్కు వెళ్దాం. మీరు చూడవచ్చు, మనం 4 గంటల టైమ్ ఫ్రేమ్లో ఉన్నాము మరియు ఇప్పుడు BTC USD అంటే బిట్కాయిన్ టెథర్ యుఎస్కు వెళ్దాం. కాబట్టి మనం బిట్కాయిన్ టెథర్ యుఎస్కు వెళ్లి పాత డేటాను డౌన్లోడ్ చేద్దాం. మరియు ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయింది మరియు మళ్లీ ఈ లెవెల్కు వచ్చి రిజెక్ట్ అయింది అని మీరు చూడవచ్చు. కాబట్టి మనం ఈ రిజెక్షన్ను మన రెసిస్టెన్స్గా గీసి 30 నిమిషాల లోవర్ టైమ్ ఫ్రేమ్కు వెళ్దాం. మరియు ఇక్కడ మీరు చూడవచ్చు, ప్రైస్ ఇక్కడ రిజెక్ట్ అయి మళ్లీ ఈ లెవెల్కు వచ్చింది. కాబట్టి మనం ఏమి చేస్తాం? మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం మరియు ప్రైస్ ఇది మన ఎంట్రీ జోన్. కానీ మీరు దగ్గరగా గమనిస్తే ప్రైస్ ఇక్కడ రిజెక్ట్ అయింది అని చూడవచ్చు. కాబట్టి కొందరు దీనిని సపోర్ట్గా గీయవచ్చు. దీనిని మన సపోర్ట్గా గీద్దాం మరియు ఇవి ఇప్పుడు సపోర్ట్గా మారాయి అని మీరు చూడవచ్చు. కాబట్టి ప్రైస్ మళ్లీ సపోర్ట్ లోపలికి వచ్చినప్పుడు చాలామంది ఇక్కడ ఎంట్రీ తీసుకుని అది ఒక ఫాల్స్ బ్రేకౌట్ అని అనుకున్నారు. కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నవారు పాత సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ ఉందా లేదా హైయర్ టైమ్ ఫ్రేమ్లో రెసిస్టెన్స్ ఉందా అని ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక్కడ మనకు లోవర్ టైమ్ ఫ్రేమ్లో ఒక హైయర్ టైమ్ ఫ్రేమ్ రెసిస్టెన్స్ వచ్చింది. కాబట్టి అది ఫాల్స్ బ్రేకౌట్ అనుకుని ఎంట్రీ తీసుకున్నవారు ట్రేడ్ను కోల్పోయారు. సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నవారికి స్టాప్ లాస్ను ఈ విక్ ప్లస్ బఫర్ పైన ఉంచి వారు దీనిని టార్గెట్ జోన్గా ఉంచుకోవచ్చు. 1కి 2 మరియు 2కి 5.9. కాబట్టి మనం 0.59 రిస్క్ చేస్తున్నాము మరియు 2 తీసుకుంటున్నాము. ఇది నిజంగా మనకు మంచిది. మరియు ప్రైస్ నిజంగా ఈ సపోర్ట్ ఏరియా వరకు కిందకి పడింది అని మీరు చూడవచ్చు. నేను ఈ సపోర్ట్ గురించి మాట్లాడుతున్నాను మరియు ప్రైస్ చివరికి పడింది అని మీరు చూడవచ్చు. ఇప్పుడు మనం టెస్లా లేదా HDFC బ్యాంక్ లాంటి స్టాక్స్కు వెళ్దాం. లేదా ఒక స్టాక్ ఉంది. సరే, ఇప్పుడు మనం ముందు ఎన్విడియాకు వెళ్దాం. ఎన్విడియా అనుకుందాం. ఇది స్టాక్ కాబట్టి మరియు ఫారెక్స్ లేదా బిట్కాయిన్ల 24/7 ట్రేడ్ అవ్వదు. కాబట్టి మనం 2 గంటల టైమ్ ఫ్రేమ్కు వెళ్దాం. కాబట్టి మనం బహుశా 1 గంట టైమ్ ఫ్రేమ్కు వెళ్దాం. అది పర్వాలేదు. మరియు మనం గీద్దాం. ఓకే, ఇక్కడ మనం ఒక రెసిస్టెన్స్ను గుర్తించాం అని మీరు చూడవచ్చు. ఈ బాడీ మరియు ఈ హైని రెసిస్టెన్స్గా. మరియు ఇక్కడ మనకు ఒక మేజర్. ఓకే, ఇది సపోర్ట్ లాగా కనిపించడం లేదు. మీరు దగ్గరగా చూస్తే ఈ జోన్ నుండి పెద్ద మొమెంటం లేదు. మీరు సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ను గీయాలనుకున్నప్పుడు ప్రైస్ మొమెంటంతో రిజెక్ట్ అయింది అని ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది ఒక సపోర్ట్గా ఉండి రిజెక్ట్ అయింది. కాబట్టి మనం దీనిని సపోర్ట్గా గీయవచ్చు. కానీ ఇక్కడ మనం ఈ జోన్ను సపోర్ట్గా గీయలేము, ఎందుకంటే ఇది భారీ కదలికకు బదులు కొన్ని పాయింట్లు మాత్రమే ఇచ్చింది. మరియు ఆ విధంగా మనం సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ను గీసి అవి బలంగా ఉన్నాయా లేదా బలహీనంగా ఉన్నాయా అని నిర్ధారిస్తాము. ఓకే, ఇక్కడ మనం ఒక రెసిస్టెన్స్ను గీసాం మరియు 15 నిమిషాల లోవర్ టైమ్ ఫ్రేమ్కు వెళ్దాం మరియు మనకు ట్రేడ్ ఎలా వచ్చిందో లేదా ఆ లోవర్ టైమ్ ఫ్రేమ్లో మనకు ఏవైనా మైనస్ సపోర్ట్లు వచ్చాయో లేదో చూద్దాం. ఓకే, ఇక్కడ ప్రైస్ ఇది మన మొదటి రెసిస్టెన్స్. కాబట్టి ఈ రెసిస్టెన్స్ ఆధారంగా మనం ఇక్కడికి వచ్చాము మరియు ప్రైస్ కన్ఫర్మేషన్ రివర్సల్ క్యాండిల్ పై ఫేక్ బ్రేకౌట్ ఇచ్చింది మరియు కన్ఫర్మేషన్ క్యాండిల్ ప్రైస్ రివర్స్ అవుతుందని సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి మనం ఇక్కడ మునుపటి విక్ హై పైన స్టాప్ లాస్తో ఎంట్రీ తీసుకుంటాం మరియు టార్గెట్ను ఈ సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ లేదా ఓకే మనం ఈ ఏరియాను టార్గెట్ ఏరియాగా ఉంచుకోవచ్చు.
మరియు ప్రైస్ నిజంగా భారీగా కిందకి పడింది అని మీరు చూడవచ్చు. ఇప్పుడు మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్కు వెళ్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు హైయర్ టైం ఫ్రేమ్కు వెళ్దాం. ఇక్కడ 2 గంటల టైం ఫ్రేమ్ మరియు మనం ఇక్కడ ఒక సపోర్ట్ను మరియు ఇక్కడ బాడీ సపోర్ట్ను గీస్తాం. ఇప్పుడు 5 నిమిషాల లోవర్ టైం ఫ్రేమ్కు వెళ్దాం. ఎందుకంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో ఏమి జరుగుతుందో వివరించడానికి ఇది మరింత మెరుగ్గా ఉంటుంది. లోవర్ టైం ఫ్రేమ్స్లో ఏమి జరుగుతుందో వివరిద్దాం. ఓకే, ఇక్కడ ఇది మన సపోర్ట్ ఏరియా మరియు ప్రైస్ ఈ లెవెల్ను రీటెస్ట్ చేయడానికి వచ్చింది అని మీరు చూడవచ్చు. మరియు ప్రైస్ వీక్లో లేదా వీక్ సపోర్ట్ను టచ్ చేసి రివర్స్ అయింది అని మీరు చూడవచ్చు. ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి నిర్ధారణ లేదు. కాబట్టి మనం ఏమి చేస్తాం? మనం లోవర్ టైం ఫ్రేమ్కు వెళ్తాం మరియు లోవర్ టైం ఫ్రేమ్లో ప్రైస్ చాలా త్వరగా పెరుగుతోంది. కాబట్టి మనం ఏమి చేస్తాం? 15 నిమిషాలలో ప్రైస్ చాలా త్వరగా కదిలితే మనం 5 నిమిషాలకు వెళ్తాం. అదే విషయం 5 నిమిషాలలో జరిగితే మనం 3 నిమిషాలకు వెళ్తాం. కాబట్టి నిజానికి మనం లోవర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ తీసుకోగలం. మరియు మనం ఎంట్రీ ఎప్పుడు వచ్చిందో చూద్దాం. మరియు ఓకే, ఇక్కడ ఓకే, ప్లాన్ ఎక్సీడ్ అయింది. కానీ ఇక్కడ మనకు ఎంట్రీ వచ్చింది అని మీరు చూడవచ్చు. కాబట్టి మనం ఏమి చేస్తాం? మనం ఎంట్రీ ఉంచుతాం. ఓకే, దానిని కొంచెం సేపు విస్మరించి మరియు స్టాప్ లాస్ను దీని కింద మరియు టార్గెట్ను అనివార్యంగా మునుపటి సపోర్ట్, మునుపటి రెసిస్టెన్స్ లేదా స్వింగ్ లెవెల్స్ వద్ద. ఇప్పుడు 15 నిమిషాలకు మళ్లీ వెళ్దాం మరియు ఇది మునుపటి హై అని మీరు చూడవచ్చు. కాబట్టి మనం దీనిని మన మొదటి టార్గెట్గా ఉంచుతాం మరియు ప్రైస్ టార్గెట్ను హిట్ చేసింది. నిస్సందేహంగా చేసింది. మరియు ప్రైస్ నిజంగా ఇక్కడ రెండవ టార్గెట్ను కూడా హిట్ చేసిందో లేదో చూద్దాం. మనం రెండవ టార్గెట్తో అదే ట్రేడ్ను తీసుకుంటాం మరియు ప్రైస్ నిజంగా ఇక్కడ టార్గెట్ను హిట్ చేసింది. ప్రైస్ చేసింది అని మీరు చూడవచ్చు. మరియు టార్గెట్ కోసం ప్రైస్ మళ్లీ మన టార్గెట్ను హిట్ చేసింది. మరియు ఈ విధంగా మీరు నిజంగా సపోర్ట్ మరియు రెసిస్టెన్స్తో ట్రేడ్ చేస్తారు. మీరు ఎల్లప్పుడూ హైయర్ టైం ఫ్రేమ్ రెసిస్టెన్స్ లేదా సపోర్ట్లను గీసి ఆపై లోవర్ టైం ఫ్రేమ్కు వెళ్లి సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ను గీయడం మరియు వాటిని మీ ట్రేడింగ్ స్ట్రాటజీకి కన్ఫ్లుయెన్స్ చేయడం మరియు ఆ రెండింటిని కన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా మీ ట్రేడ్ తీసుకునే స్ట్రాటజీని మెరుగుపరచడం ఖచ్చితంగా చేయాలి. ఉదాహరణకు ఇక్కడ ఒక ఉదాహరణ గీద్దాం. ఖాళీ కేన్వాస్కు వెళ్దాం మరియు ఇది మన హైయర్ టైం ఫ్రేమ్లో మేజర్ సపోర్ట్ అనుకుందాం మరియు ప్రైస్ ఏమి చేసింది అంటే ప్రైస్ ఈ లెవెల్కు వచ్చి రిజెక్ట్ చేయడానికి ప్రయత్నించింది కానీ పైకి బ్రేక్ చేయడానికి ప్రయత్నించింది కానీ పైకి వెళ్లలేదు, బదులుగా చాలా తీవ్రంగా పడింది. కానీ ఇక్కడ మీకు గందరగోళం కలిగించే ప్రధాన విషయం ఏమిటంటే నేను దీనిని మళ్లీ సరిగ్గా చెప్తాను. కాబట్టి ఇది మన మేజర్ సపోర్ట్ మరియు ఈ ఏరియా లోవర్ టైం ఫ్రేమ్లో మన మేజర్ మైనస్ సపోర్ట్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ 2 గంటల టైం ఫ్రేమ్లో మరియు ఈ సపోర్ట్ 5 నిమిషాల టైం ఫ్రేమ్లో ఉంది అనుకుందాం మరియు ప్రైస్ ఇక్కడి నుండి రిజెక్ట్ అయింది అనుకుందాం. కాబట్టి మనం ఏమి చేస్తాం? మనం ఏమీ చేయము. ఈ రెసిస్టెన్స్ తన పని చేస్తుందనడానికి నిర్ధారణగా ఈ సపోర్ట్ను ప్రైస్ బ్రేక్ చేయడానికి వేచి ఉంటాం మరియు ప్రైస్ మైనస్ సపోర్ట్ను బ్రేక్ చేసినప్పుడు మనం రెసిస్టెన్స్ పైన బఫర్ పాయింట్లతో ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం ఖచ్చితంగా చూసుకోవాలి మరియు టార్గెట్ను స్వింగ్ పాయింట్స్ లేదా మైనస్ సపోర్ట్స్ వద్ద ఉంచుకోవాలి. మరియు అలా మనం మన ట్రేడింగ్ సిస్టంకు కన్ఫ్లుయెన్స్ను పొందుతాం మరియు అలా మనం నిజంగా సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ను ట్రేడ్ చేస్తాం మరియు అలా మనం వాటిని గీస్తాం మరియు అలా మనం సపోర్ట్ మరియు రెసిస్టెన్స్కు మద్దతు ఇస్తాం. మరియు ఈ వీడియోకి ఇంతే. నేను చెప్పినట్లుగా 20% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తే అదే మీరు ఇవ్వగలిగే ఉత్తమ సహాయం. అదే ఉత్తమ సహాయం మరియు మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా నుండి ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందుతారు మరియు మీరు మా ట్రేడింగ్ కో అనే యాప్ను కూడా చెక్ చేయవచ్చు. మా యాప్ను చెక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరియు నేను మిమ్మల్ని తదుపరి వీడియోలో కలుస్తాను. తదుపరి వీడియో దేని గురించి? తదుపరి వీడియో సప్లై మరియు డిమాండ్ గురించి. ఇది మన మునుపటి 2 వీడియోల కంటే చాలా పెద్ద వీడియో అవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరియు సప్లై మరియు డిమాండ్ వీడియో గురించి నోటిఫికేషన్ పొందడం మర్చిపోవద్దు. చూసినందుకు ధన్యవాదాలు.